జూబ్లీ హిల్స్లో కొత్త ముఖం, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కోసం అన్వేషణ ఆలోచిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం. లిస్టులో సినీ వ్యాపార ప్రముఖులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్. ఇప్పటికే పలువురి పేర్లపై సర్వేలు పూర్తి. కమ్మ సామాజిక వర్గానికి ఫస్ట్ ప్రయారిటీ. సాధ్యం కాకుంటే మైనార్టీలకు టికెట్. అందరికీ సుపరిచితమైన వ్యక్తిని బరిలోకి దింపాలనే యోచన. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. అయితే ఈసారి రాజకీయాలతో సంబంధం లేని కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. అందుకోసం సెగ్మెంట్ పరిధిలో నివాసం ఉంటున్న సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని ఈజీగా కట్టడి చేయొచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మొదట ప్రయారిటీ ఇవ్వాలని, ఒకవేళ సాధ్యం కాకపోతే ఆ నియోజకవర్గాల్లో మైనారిటీలకు ఇవ్వాలని. కమ్మ అంటే కమ్మ సామాజిక వర్గానికంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది. కమ్మ సామాజిక వర్గం అంటే ఇక ఆంధ్ర బెల్ట్ అది ఎక్కువ. ఏంటంటే అప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం అక్కడ ఇక వాళ్ళే. అప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్లో ఏం లేకుంటే ఇక సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వచ్చేసింది. కాబట్టి ఎక్కువ కమ్మ సామాజిక వర్గమే ఉంటుంది. కాబట్టి మెయిన్ వాళ్ళకు ప్రయారిటీ ఇస్తే ఖర్చు కూడా పెట్టుకుంటారు, ఖర్చుకు వెనకాడకుండా ఖచ్చితంగా గెలుస్తారనే ఒక నమ్మకం. లేదంటే ఒక మైనార్టీ ఉన్నది. మైనార్టీలు ఎట్లా ఉంటారంటే అక్కడ కూడా ఒక 20% మైనార్టీ ఉంటారు. ఒక 2,90,000 ఓట్లు అంటే దాదాపు 3 లక్షల ఓట్లు వేసుకున్నా కానీ ఒక 70,000, 80,000 వరకు ఉంటారు. అక్కడ 70,000 వరకు ఉంటారు. ఆ 70,000 ఓట్లల్లో మైనార్టీలు ఎట్లా అంటే వాళ్ళు ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. మైనార్టీలు, బీసీలు ఓటు హక్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. కాబట్టి మైనార్టీలకు కూడా ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ ఏం ఆలోచన చేస్తుందో అంటే బీఆర్ఎస్ ఇక కొద్ది రోజులు నానుస్తుంది. నాంచి ఏం చేయాలి అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, కార్పొరేట్ డివిజన్స్లో ఏం చేస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మీటింగులు పెట్టి ఏం చేస్తున్నారంటే అందరినీ అక్కడ ఉన్న లోకల్లో ఉంటారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకూలంగా ఉండేటోళ్ళు ఉంటారు కదా, ఆ లోకల్ కార్పొరేటర్స్ కావచ్చు, అక్కడ ఆ కార్పొరేట్ స్థాయి నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కొత్త నాయకత్వం పోయి పరిచయం చేసుకుంటుంది. ఎందుకంటే రేపు ఒకవేళ క్యాండిడేట్ని మార్చినా కానీ వాళ్ళందరినీ పిలిపించుకొని సమావేశం ఏర్పాటు చేసి ఆ క్యాండిడేట్కి మద్దతు పలకమని చెప్పడం కోసం ఇదంతా. మాగంటి గోపీనాథ్ గారికి అనుకో ఆల్రెడీ ఆయనకు అక్కడ క్యాడర్ పరిచయం ఉంటారు కాబట్టి అన్రోల్ నడుస్తుండే. ఆయన లేరు, ఆయన అనుచర వర్గం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తేనేమో ఇవి అన్ని సమావేశాలు పెట్టకపో వీళ్ళు. వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చే ఆలోచన ఉంటే ఈ ప్రతి ఒక్క కార్పొరేట్ నియోజకవర్గాల ఆ కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా పెట్టకపోదురు ఆ డివిజన్లల్లో. ఎందుకు అంటే డివిజన్లలో మీటింగ్ పెడుతున్నారు అంటే కొత్త క్యాండిడేట్ని వెతుకుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఉంటాయి కదా డివిజన్లు, కార్పొరేట్ డివిజన్లు, ఎక్కడెక్కడ ఏ కార్పొరేటర్లు ఎన్ని కార్పొరేటర్లు వస్తారు, ఆ డివిజన్లలో మీటింగులు పెట్టి వాళ్ళ ఎంత డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ ఫోన్లు చేసి పిలిపించుకొని మాట్లాడతారు అన్నట్టు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కొత్త క్యాండిడేట్కి ఇవ్వాలని చేస్తున్నారు ఇదంతా. కాకపోతే ఏంటంటే ఎక్కడనైనా కానీ రాజకీయ పార్టీలు వ్యాపారస్తులకు టికెట్ ఇవ్వద్దు. ఎందుకంటే వ్యాపారస్తునికి టికెట్ ఇస్తే అదే మైండ్ సెట్లా ఆలోచిస్తాడు, వ్యాపారమే చేయాలని చూస్తాడు. కానీ ఈ రాజకీయము ప్రజలకు సేవ చేయాలని ఎందుకు చూస్తాడు? ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉండదు కదా అట్లా. అందుకనే వ్యాపారస్తులని పక్కకు పెట్టాలి. వ్యాపారస్తులు ఎందుకు ఇప్పుడు రాజకీయాలకు రావాలని ఉత్సాహపడుతున్నారంటే ఒకప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వ్యాపారస్తులను బెదిరించి వసూలు చేసుకునేది. ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు బెదిరించి మమ్మల్ని వసూలు చేసుకునేది ఏంది, మేమే రాజకీయాల్లోకి వస్తే అయిపోతుంది అన్నట్టుగా ఆలోచనతోని వ్యాపారస్తులు రాజకీయాలకు వస్తారు. ఖర్చులు పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, రకరకాలు అవుతున్నాయి అట్లా.